కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. మనము ఏ పని చేసినా కూడా ముహూర్తాలు చూసుకుంటాము, వర్జాలు చూసుకుంటాము. ఇలాంటివన్నీ చూసుకోవడానికి పంచాంగం అని అంటారు. అసలు పంచాంగం అంటే ఏమిటి అంటే తిథి, వార, నక్షత్ర, యోగకరణాలు ఈ ఐదిటిని కలయికనే పంచ ఆంగము అంటారు. పంచ ప్లస్ ఆంగము పంచాంగము. దీంట్లో దుర్ముహూర్తాలకి, శుభముహూర్తాలకి అన్నీ కూడా చూసుకుంటారు. దీంట్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చాంద్రమాన ప్రకారంగా, ఒకటి సౌరమాన ప్రకారంగా ఉంటుంది. ఈ సౌరమానం అంతా కూడా తమిళ వాళ్ళు తమిళియన్స్ చేసుకుంటారు. ఈ చాంద్రమాన సంవత్సరంలో ఇది మనము చాంద్రమానది ఈ తెలుగులో మనం చేసుకుంటాము. మనం చూసుకునేది చాంద్రమాన ప్రకారంగా పంచాంగం చూసుకుంటాము. ఈ చాంద్రమాన ప్రకారంగా ఇవాల్టి తిథి, వార, నక్షత్ర, యోగకరణాలు కూడా మనం తెలుసుకోవడానికి చేద్దాం. క్రోధీనామ సంవత్సరము, వైశాఖ మాసము, ఉత్తరాయణము, వసంత ఋతువు, సూర్యోదయము ఈరోజు 5:51, సూర్యాస్తమయము సాయంత్రం 6:43, దిన ఆనందాది యోగము, ధూమ్ర యోగము, ఫలితము ధననష్టము, కార్యహాని. జూన్ 1వ తేదీ 2024 శనివారము, బహుళ నవమి, ఉదయం 7:24 నుండి తెల్లవారుజామున 5:04 వరకు. నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము, తెల్లవారుజామున 4:47 నుండి తెల్లవారుజామున 3:17 వరకు. తదుపరి రేవతి నక్షత్రము. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పునాదులు వేయడము, చెట్లు నాటడము, పట్టాభిషేకాలు, భూములు కొనడము, పుణ్యకార్యాలు, విత్తనాలు విత్తడము, దేవతల స్థాపన, దేవాలయ నిర్మాణము, వివాహ శుభకార్యములకు చాలా మంచిది. ఇకపోతే ఈరోజు అమృతకాలము ఈరోజు రాత్రి 9:53 నుండి 11:20 వరకు ఉంటుంది. రాహుకాలము ఈరోజు ఉదయము 9:04 నుండి ఉదయము 10:40 వరకు. ఈ రాహుకాలంలో ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఏదైతే ఉంటుందో ఈ సమయంలో చేయకూడదు. ఇకపోతే ఈరోజు దుర్ముహూర్తము తెల్లవారుజామున ఉదయం 5:50 నుండి ఉదయము 7:30 వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ చేయకుండానే మంచిది. వర్జము మధ్యాహ్నము 1:12 నుండి 2:40 వరకు. తదుపరి రాత్రి 7:15 నుండి రాత్రి 8:46 వరకు ఉంటుంది. వర్జం అంటే విడువ తగినది అని అర్థము. ఆ వర్జంలో శుభ సమయము, శుభకార్యాలు, ప్రయాణములు ఈ సమయంలో చేయకూడదని అంటారు. కనుక ఈ వర్జంలో ఎటువంటి పనులు చేయకుండా వర్జం అయిపోయిన తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.